కమిటీ కుర్రోళ్ళు సినిమా చూశానండి. కమిటీ కుర్రోళ్ళు అని కాకుండా చిన్ననాటి మధుర జ్ఞాపకం పెట్టుంటే బాగుంది. టైటిల్ అంత బాగుంది సినిమా. నాకు డైరెక్టర్ గారు నిజంగా మరి అమలాపురం నుంచి వచ్చాడో లేకపోతే కాకినాడ నుంచి వచ్చి తెలియదు, కానీ ఆ యాస ఆ భాష బలగం సినిమా తెలంగాణలో ఎలా మైలురాయిలో నిలిచిపోయిందో ఈ కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా తూర్పుగోదావరి జిల్లా సినిమా అని అలాగే మైలురాయిలో నిలిచిపోతుంది అనమాట. ఏం తీసావా వంశీ, నువ్వా చాలా గొప్పగా తీసావా. నా చిన్నప్పుడు సైకిల్ ఆడు గుర్తొచ్చింది, ₹2 సైకిల్ రెంట తీసుకున్నది గుర్తొచ్చింది, ముంజిగాలాడు గుర్తొచ్చింది, చిన్నపిల్లలకు లైన్ వేత్తం గుర్తొచ్చింది. ఇవన్నీ కూడా గుర్తొచ్చినాయి. అంటే పోయిన కాలం తిరిగి రాదు, పోయిన టైము తిరిగి రాదు. ఒక 2.5 గంటలు ఈ సినిమాలో నేను చూశాను. ఆ పోయిన కాలం 18 సంవత్సరాల్లో నేను చిన్నప్పుడు ఎలాంటి మధుర జ్ఞాపకాలు నేను అప్పుడు చూశానో అవి మళ్ళీ పోయిన తిరిగి రావు కూడా ఈ సినిమాలో చూశాను. ప్రతి క్యారెక్టర్ కూడా 11 ఫ్రెండ్స్లో ప్రతి క్యారెక్టర్ కూడా పెద్దోడి క్యారెక్టర్ అవనివ్వండి, సుబ్బు క్యారెక్టర్ అవనివ్వండి, అంటే ప్రతి ఫ్రెండ్స్లో కొంచెం ఏజ్లో పెద్దోడు అయ్యి ఉంటాడు, అన్నీ తెలిసినోడు ఉంటాడు. అలాంటి క్యారెక్టర్ నిజంగా బాగా నచ్చింది. సుబ్బు క్యారెక్టర్ ఒక కోపం ఎక్కువ ఉన్నోడు ఉంటాడు, అలాంటి సుబ్బు క్యారెక్టర్ బాగా నచ్చింది. ఇలాంటి కథను ఎంచుకున్న కొణిదెల నిహారి గారికి ప్రొడ్యూసర్ గారు నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే స్లోగా వచ్చింది, చాలా బాగా వైలెట్ అవుద్ది. నిజంగా హ్యాపీ డేస్ సినిమాలు ఫ్రెండ్షిప్ కోసం చాలా సినిమాలు వచ్చినా కూడా ఇది ఒక మైలురాయిలా నిలిచిపోతుంది. ఎందుకంటే చాలా స్లోగా స్ప్రెడ్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, సినిమా ఘన విజయం సాధించకపోతే నన్ను అడగండి. ఎందుకంటే చిన్నప్పుడు విషయాలు నేను ఎందుకు అంటున్నామంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ క్యారెక్టర్ దాకా వంశీ గారు ఎంత షైన్ చేశారంటే క్యారెక్టరైజేషన్స్ అసలు చాలా గొప్పగా చూపించారు. ఎందుకంటే అమలాపురంలో జాతరలు జరిగేటప్పుడు అక్కడ ఎలా ఉంటుంది, ఊళ్ళో ప్రెసిడెంట్లు ఎలా ఉంటారు, వాళ్ళ హావభావాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా నిజంగా బాగా కనెక్ట్ అవుతారు సినిమా. నిజంగా చెప్తున్నాను, ఎంత చెప్పినా తక్కువే సినిమా. పోయిన కాలం నేను ఈ 2.5 గంటలో ఇప్పుడు 18 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూసా చెప్పాలంటే. థ్యాంక్ యూ.